హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 100% యూస్ఫుల్ అయితే మంచి క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్తో పాటు మెటీరియల్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు డైలీ అందించబడతాయి. దాంతో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, సో అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. ఇంకా రెండోది, మీకు జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ ఉంటుంది. 100% మీకు మీ స్కోర్ పెరగడంలో అవి సహాయపడతాయి. టెస్టులు మీకు ప్రాక్టీస్లో ఉపయోగపడతాయి, రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది మిత్రం. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనము తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పరీక్ష పెట్టండి. ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా చేపట్టాలి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించిన హైకోర్టు. ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మనకు. గురుకులకు సంబంధించి చాలా మంచి విషయం అని చెప్పాలి. పేపర్ బోత్ మీడియాలో ఉన్నట్లయితే చాలామంది అభ్యర్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంచి నిర్ణయం చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టుల నియామకాలు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా చేపట్టాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మిత్రమా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిరోజు అప్డేట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా గురుకుల విద్యా సంస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగానే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్లలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. రైట్, ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రమే తెలుగు, ఆంగ్ల భాషల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రెండోది, ఇక్కడ నోటిఫికేషన్లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు 2 భాషల్లో పరీక్షలు నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ అభినందన్ కుమార్ శావాలి, అదేవిధంగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది నిన్న. గురుకుల విద్యా సంస్థలో పలు పోస్టులకు భర్తీకి 2023లో వెలువరించిన నోటిఫికేషన్ మేరకు ఆ ఏడాది ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుందని నోటిఫికేషన్లో ఉందని, అయితే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే పరీక్ష నిర్వహించారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్ జడ్జి క్రాఫ్ట్ టీచర్ పోస్టుల నియామకం తుది తీర్పుకు లోబడి ఉంటుందని, ఆర్ట్ టీచర్ల పోస్టులకు సంబంధించి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలని గురుకుల బోర్డుని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గురుకుల నియామక బోర్డు దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ నిరాకరించింది. పరీక్షను తిరిగి నిర్వహిస్తే దాని ప్రభావం ఇప్పటికే పరీక్ష రాసిన 4359 మందిపై పడుతుందని, నియామకాలు ఆలస్యం అవుతాయని, అప్పీల్ను కొట్టేయాలని గురుకుల నియామక బోర్డు చేసిన వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అమలు చేయాల్సిందని తేల్చి చెప్పింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తెలుగు, ఇంగ్లీష్లో పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఇక్కడ 2023లో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో గురుకులకు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే పెట్టాలి అనేది గురుకుల బోర్డుని ఆదేశించింది. ఆ యొక్క మళ్ళీ పరీక్ష నిర్వహించబోతారు. తప్పకుండా గురుకుల బోర్డు మళ్ళీ ఆ యొక్క పేపర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ జరిగి రిక్రూట్మెంట్ జరిగినటువంటి వాళ్ళు అండ్ అందరూ అప్పుడు రాసినటువంటి అందరూ మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ గురుకుల సంస్థ ఏం చేస్తుందో, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూద్దాం. మొత్తానికైతే హైకోర్టు మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని ఆదేశాలు అయితే జారీ చేసింది మిత్రమా. ఇది ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన విషయంలో మాత్రమే 2 భాషల్లో నోటిఫికేషన్లో ఉంది కాబట్టి దానికి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి అనేది హైకోర్టు దాని ఆధారంగా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. వారు నోటిఫికేషన్కి భిన్నంగా ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ పెట్టడం ద్వారా కొందరు అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారు. వారికి తరపున వారికి న్యాయం అయితే జరిగింది. వారు ఎవరైతే పోరాడారో వారికి ఈ తీర్పు అనేది రావడం అనేది జరిగింది కాబట్టి ఇక దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో మనం గురుకుల బోర్డుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాం. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా.
ఇక నెక్స్ట్ ఇక్కడ జీపీఓ పోస్టులకు 6,196 దరఖాస్తులు అయితే వచ్చాయి. సో ప్రభుత్వం నూతనంగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల పోస్టులకు పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి 6,196 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 10,954 గ్రామాల్లో జీపీఓలను ప్రభుత్వం నియమించనుంది. మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు నిర్ణయించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. వచ్చే నెల మొదటి వారంలో రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తించి తర్వాత ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే వీలుంది. రైట్, ఇక్కడ 6,196 మందికి ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు ఈ గతంలో విఆర్ఓ చేసిన వాళ్ళకు. సో ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులను ఫస్ట్ తీసుకొని మిగిలినటువంటి ఖాళీ 4,000 కావచ్చు. దీన్ని బట్టి చూస్తే ఒక 4,000 ఖాళీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంకా తక్కువ మంది ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఇంకో 5,000 ఖాళీలు వేసుకోవచ్చు. తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 4,000 కంటే ఎక్కువ పోస్టులే మనకు జీపీఓలకు సంబంధించి ఉండబోతున్నాయి. సో ఇది అయిన వెంటనే ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వెంటనే జరిగే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి సో NIABలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించినటువంటి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి బీఎస్సీ బీటెక్ అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ళు అయితే ఉండాలి. సో ఇవి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి NMDACAలో 934 ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య 934, జనరల్లో 376, ఈడబ్ల్యూఎస్లో 93, ఓబీసీకి సంబంధించి 241, ఎస్సీ 155, ఎస్టీకి 69 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసేసరికి పోస్ట్ అనుసరించి డిగ్రీ ఉండాలి, లేదా బీటెక్, డిప్లొమా కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, CA, MA, MBA. సో సంబంధిత ఫీల్డ్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. గరిష్ట వయోపరిమితి 50 ఏళ్ళు అయితే ఉంది. సో అప్లికేషన్ చివరి తేదీ చూసుకున్న ప్రారంభం తేదీ ఏప్రిల్ 4, లాస్ట్ డేట్ మే 8, ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయింది. సో మే 8 లాస్ట్ డేట్ ఉంది. సో ఫీజు అయితే 500 రూపీస్ ఉంది ఇతరులకు. SC, ST, PW వారికి అయితే ఎలాంటి ఫీ అయితే లేదు. దాంతోపాటు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ రోజ్గార్ మేళాల ద్వారా 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే చెప్తున్నారు. ఒక అప్డేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ చంద్రశిలల సేకరణ లక్ష్యం, ఈ చంద్రయాన్ 4 పై ఇస్రో కీలక సమావేశం. సో ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మీరు చదువుకోవడానికి వీలుగా ఈ PDF అంతా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. సో సిమ్లా ఒప్పందం సంబంధించి ఎప్పుడు జరిగింది, దాని పరిణామాలు ఏంటి, సో తప్పకుండా మనం తెలుసుకోవాల్సి, అది కూడా మీకు ఆర్టికల్ రూపంలో వచ్చింది. ఇది కూడా మీకు ఈ యొక్క PDFని తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాం డైలీ. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. DSC కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగతా GPO పోస్టులకు కావచ్చు, జనరల్ స్టడీలో ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతాయి మిత్రమా. తప్పకుండా వీటిని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఫార్మసిస్టులు ఇక నుంచి ఫార్మసీ అధికారులు తెలంగాణ మెడికల్ సబార్డినేట్ సర్వీస్లో భాగంగా ఉన్న ఫార్మసిస్టుల హోదాల పేర్లను మారుస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ సాధ్యమే, సింధు ఒప్పందం సంబంధించినటువంటి ఆర్టికల్ ఉంది. సో దాన్ని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ వర్సిటీలో లెక్చరర్పై సర్కారులో కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో దాన్ని హైకోర్టు అయితే ఆపింది. సో ప్రస్తుతానికి 500 పోస్టులే భర్తీ చేయాలని చెప్తున్నారు. సో మొత్తానికి రెగ్యులేషన్ కష్టం తొలగిస్తే విమర్శలు, ఏం చేద్దామని ఆరా తీస్తున్న ప్రభుత్వం, ఖాళీల పోస్టుల భర్తీపై అయోమయంలో అయితే ప్రభుత్వం ఉంది. ఇది ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇది మీకు ఇంకోటి కరెంట్ అఫైర్స్ సంబంధించి 3,000 ప్రొఫెసర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలి. కేకేకి అండ్ కోదండరాంకు వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సుప్రీం ఆదేశాల మేరకు వర్గీకరణ జరగలేదా, కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్కు హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. సో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మీద. సో దానికి కౌంటర్ వేయాలని మన యొక్క ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఇది మీకు నాగరికతకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు, PDF నోట్స్ కావచ్చు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. గతంలో DSC 2023లో మన యొక్క వీడియోస్ కావచ్చు, PDF కావచ్చు, ఫాలో అయిన మిత్రులకు చాలామందికి జాబ్స్ రావడం జరిగింది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో చాలామంది జాబ్లో జాయిన్ అయ్యారు, చాలామందికి పోస్టులు వచ్చాయి, కొన్ని వందల మందికి జాబ్లో జాయిన్ అయ్యారు. మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ 2022-23లో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు చాలామంది తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఆ ఫాలోవర్స్ చాలామందికి జాబ్స్ వచ్చాయి. సో అందుకనేసి జాఫర్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి రీజన్ అదే. సో మన యొక్క ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ప్రతి వీడియో మీకు యూట్యూబ్లో ఫ్రీగా అందిస్తే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ మీకు రివిజన్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మళ్ళీ టెస్ట్లో రీఅటెంప్ట్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే.
నెంబర్ ఆఫ్ టైం మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆ బిట్స్ అన్నీ మీకు రివిజన్ అవుతాయి. రెండో విషయం, మీరు లాస్ట్ టైంలో ఆ ఎగ్జామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసిరనుకోండి ఒకసారి, అన్ని సబ్జెక్టులు అంత సిలబస్ అంతా టెట్ సిలబస్ అంతా మీకు కవర్ అయిపోతుంది. టెట్ సిలబస్ అంతా మీకు రివిజన్ కూడా అవుతుంది. సో ఆ విధంగా డిజైన్ చేశాం. ప్రతి క్వశ్చన్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా తయారు చేస్తూ, అంటే టఫ్గా అంటే ఎగ్జామినర్కి అయితే ఏ విధంగా అయితే క్వశ్చన్ అడుగుతున్నారో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత అవసరమో అంతవరకు క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రతిదీ రివిజన్ చేసే విధంగా మీ మైండ్ని ప్రతి క్వశ్చన్ అలవాటు పడే విధంగా ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మీరు తప్పకుండా చేసే విధంగా ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయించబడుతుంది. సో ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వబడుతున్నాయి టెస్ట్ సిరీస్లో. సో తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. చాలామంది తీసుకున్నారు, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, సో ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని చాలా యూస్ఫుల్గా ఉన్నాయి సార్, థ్యాంక్ యూ అని సో ఇవి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి మిత్రులు. సో మన యొక్క ప్రశ్నల సరళి కూడా మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో ఉంటాయి. సో ఎగ్జామ్ చాలా బాగున్నాయి. లో కాస్ట్ టెస్ట్ కంటెంట్ ఎగ్జామ్, సో బెస్ట్ ఆప్షన్ ఫర్ డిఎస్సి ఆస్పిరెంట్. సో ఇది మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీడ్బ్యాక్. సో పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఏకరూప దుస్తులు అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మిత్రమా. రైట్ మిత్రమా, మీరైతే తప్పకుండా ఈ రోజు నుంచి టెట్ ఎడిట్ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క టెట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నవారు ఎడిట్ చేసుకోండి. పేమెంట్ సమయంలో చేసినటువంటి ఏవైతే ఉంటాయో సో అవి పేమెంట్ సమయంలో మీరు చేసినట్టు కొన్ని పేరు కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఎడిట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. సో మొత్తానికైతే ప్రయత్నం చేయండి, ఎడిట్ అయితే చేయండి. ఎడిట్ కాకుండా టెన్షన్ తీసుకోకండి. సో ఇంకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని తప్పకుండా మీరు రేపు 28 నుంచి మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. రేపటి నుంచి ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది మీకు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎడిట్ చేసుకోండి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే. అదేవిధంగా అప్లికేషన్ గడువు కూడా ఇంకో 3 రోజులే మిగిలి ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు డిఎడ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారు, టెట్లో 120, 130 వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు టెట్ అప్లై చేయండి, టెట్ ఎగ్జామ్ రాయండి. సో పేపర్ ఒక డిఎస్సి ముందు టెట్ ఎప్పుడైనా మనం గమనించినట్లయితే 2016 నుంచి 2024 వరకు 2016 టెట్ టఫ్ వచ్చింది, 2017 ఈజీ వచ్చింది, డిఎస్సి అయింది. మళ్ళీ తర్వాత 2023, 24 అయింది. 24 డిఎస్సి ముందు టెట్ చాలా ఈజీ ఉండే, చాలామంది స్కోర్ పెరిగింది. మంచిగా డిఎస్సిలో స్కోర్ వచ్చిన వారికి కూడా టెట్లో మంచి స్కోర్ వచ్చిన వారు వీరు వెనక్కి నెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగింది. చాలామంది అప్పుడు టెట్ అప్లై చేయలేదు, డిఎస్సి ఉంటుంది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని డిఎస్సికి అప్లై చేశారు, డిఎస్సినే రాశారు. దాని ద్వారా ఏమైంది, వీరి వెనుక ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీరిని దాటి వెళ్ళిపోయింది. పేపర్ చాలా ఈజీ ఉండే, అది డిఎస్సి ముందు టెట్. అదేవిధంగా మళ్ళీ మొన్న టెట్ జరిగింది, మొన్న రీసెంట్గా అది చాలా టఫ్ వచ్చింది. పేపర్ చాలా డిఎస్సి పేపర్ కంటే టఫ్ ఇచ్చారు. 2023 డిఎస్సి పేపర్ కంటే 2024 టెట్, మొన్న 2025లో జరిగిన టెట్ ఏదైతే ఉందో సో అది చాలా టఫ్ క్వశ్చన్ పేపర్. అవి కూడా నేను మీకు తొందరలోనే అవి క్వశ్చన్ పేపర్స్ అన్ని అందుబాటులో తీసుకొస్తాను. క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగారు, ఎలా అడిగారు ఈవీఎస్లో, సోషల్లో, సో ఏ నుంచి తీసి ఇచ్చారు, సో ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో చూయించుకుంటా. ఆ వీడియో కూడా అందుబాటులో వస్తుంది మీకు. సో క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ టఫ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి ముందు టెట్, సో ఇది కూడా ఈజీ ఉండే అవకాశం ఉండే, ఖచ్చితంగా ఉంటుందని చెప్పట్లేదు. సో ఇవన్నీ చూస్తే అలా అనిపిస్తుంది. సో డిఎస్సి ముందు టెట్ ఈజీ, ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉండొచ్చు. కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్క టెట్ అప్లై చేయండి, యూస్ఫుల్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. 100% మీకు ఉపయోగపడుతుంది, రివిజన్ అవుతుంది, క్వశ్చన్ ప్రాక్టీస్ అవుతుంది, మీకు అవగాహన అవుతుంది ఎలా క్వశ్చన్ వస్తుందని. సో తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. మీరు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.